పటాలు తయారు చేయటంలో ప్రసిద్ధి చెందినవాడు. ఆప్షన్స్: ఇద్రిసి, టాలమీ, జేమ్స్, టాసో. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇద్రిసి. పటాలు తయారు చేయటంలో ప్రసిద్ధి చెందినవాడు ఇద్రిసి. ఓకే, నెక్స్ట్ వన్. సౌరశక్తిలో ఎన్నో వంతు భూ వాతావరణం వల్ల పరివర్తనం చెందుతుంది? ఆప్షన్స్: 4వ వంతు, 3వ వంతు, 1వ వంతు, 6వ వంతు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 3వ వంతు. సౌరశక్తిలో 3వ వంతు భూ వాతావరణం వల్ల పరివర్తనం చెందుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి సమానంగా ఉన్న రోజు? ఆప్షన్స్: జూన్ 22, మార్చ్ 23, సెప్టెంబర్ 21, డిసెంబర్ 22, మార్చ్ 21, సెప్టెంబర్ 23. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ మార్చ్ 21, సెప్టెంబర్ 23. ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి సమానంగా ఉన్న రోజు మార్చ్ 21, సెప్టెంబర్ 23. ఓకే, నెక్స్ట్ వన్. సూర్యాస్తమయాలు, సూర్యోదయాలు ఉండని ప్రాంతం? ఆప్షన్స్: చలి ప్రాంతం, ధ్రువ ప్రాంతం, మంచు ప్రాంతం, భూమధ్య రేఖ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ధ్రువ ప్రాంతం. సూర్యాస్తమయాలు, సూర్యోదయాలు ఉండని ప్రాంతం ధ్రువ ప్రాంతం. ఓకే, నెక్స్ట్ వన్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అడవులు విస్తరించి ఉన్నాయి చదరపు కిలోమీటర్ల మేర? ఆప్షన్స్: 26,904 చదరపు కిలోమీటర్లు, 27,904 చదరపు కిలోమీటర్లు, 28,904 చదరపు కిలోమీటర్లు, 29,904 చదరపు కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 26,904 చదరపు కిలోమీటర్లు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 26,904 చదరపు కిలోమీటర్లు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అడవులు విస్తరించి ఉన్నాయి చదరపు కిలోమీటర్ల మేర? 26,904 చదరపు కిలోమీటర్లు. ఓకే, నెక్స్ట్ వన్. కలపను ఈ వనరుగా పేర్కొంటారు? పునరుద్ధరింపబడేవి, పునరుద్ధరింపలేనివి, తిరిగి చేసిన ఉండనివి, గ్రానైట్ రాయి లాంటివి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పునరుద్ధరింపబడేవి. కలపను ఈ వనరుగా పేర్కొంటారు, పునరుద్ధరింపబడేవిగా పేర్కొంటారు. ఓకే, నెక్స్ట్ వన్. బీసెంట్ నాణం వీరికి చెందినది? ఆప్షన్స్: మౌర్యులు, చాళుక్యులు, కాకతీయులు, రోమన్లు. ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రోమన్లు. బీసెంట్ నాణెం వీరికి చెందినది, రోమన్లకు చెందినది. ఓకే, నెక్స్ట్ వన్. జయ, కళ్యాణి, సోనా మొదలైనవి దీనికి చెందినవి? ఆప్షన్స్: పారిశ్రామిక రంగం, సేవా రంగం, వ్యవసాయ రంగం, రైల్వేలు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వ్యవసాయ రంగం. జయ, కళ్యాణి, సోనా మొదలైనవి వీటికి చెందినవి, వ్యవసాయ రంగానికి చెందినవి. ఓకే, నెక్స్ట్ వన్. గ్రామ స్థాయిలో వైద్య సదుపాయాలకి కృషి చేయనది? ఆప్షన్స్: డిస్పెన్సరీ, రిడక్షన్, రెడ్ ఫోర్స్, ఆశా. ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆశా. గ్రామ స్థాయిలో వైద్య సదుపాయాలకే కృషి చేయునది ఆశా. ఓకే, నెక్స్ట్ వన్. ఖుద్ కాస్ట్ అనగా? ఆప్షన్స్: సొంతంగా సాగు చేసుకునే భూములు, కౌలుకి చేసే భూములు, బహుమానంగా ఇచ్చిన భూములు, సైనికులకు ఇచ్చిన భూములు.
ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సొంతంగా సాగు చేసుకునే భూములు. ఖుద్ కాస్ట్ అనగా సొంతంగా సాగు చేసుకునే భూములు. ఓకే, నెక్స్ట్ వన్. స్వాతంత్రోద్యమ తొలినాళ్ళలో జాతీయవాదుల లక్ష్యం. ఆప్షన్స్: ప్రజలు సాధికారత పొందడం, భారతీయుల పట్ల జాతి వివక్షత రూపుమాపడం, నూలు బట్టలపై పన్నుల తొలగింపు, పైవన్నీ. ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పైవన్నీ. స్వాతంత్రోద్యమ తొలినాళ్ళలో జాతీయవాదుల లక్ష్యం: ప్రజల సాధికారత పొందడం, భారతీయుల పట్ల జాతి వివక్షత రూపుమాపడం, నూలు బట్టలపై పన్నుల తొలగింపు. ఇవన్నీ కూడా స్వాతంత్రోద్యమ తొలినాళ్ళలో జాతీయవాదుల లక్ష్యం. ఓకే, నెక్స్ట్ వన్. గౌరవ భంగ దినంగా నిర్వహించమని గాంధీజీ పిలుపు ఇచ్చిన రోజు. ఆప్షన్స్: 1919 ఏప్రిల్ 5, 1919 ఏప్రిల్ 4, 1919 ఏప్రిల్ 6, 1919 ఏప్రిల్ 8. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1919 ఏప్రిల్ 6 గౌరవ భంగ దినంగా నిర్వహించమని గాంధీజీ పిలిపించిన రోజు 1919 ఏప్రిల్ 6. ఓకే, నెక్స్ట్ వన్. తెలంగాణ సాయుధ పోరాటం ఈ ఘటనతో ప్రఖ్యాతిగాంచింది. ఆప్షన్స్: దొడ్డి కొమరయ్య అమరుడవడం, సమాంతర ప్రభుత్వాలను నడపడం, ముస్లింలపై దాడి చేయటం, ప్రజాస్వామిక పార్టీలపై దాడి చేయటం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ దొడ్డి కొమరయ్య అమరుడవడం. తెలంగాణ సాయుధ పోరాటం ఈ ఘటనతో ప్రఖ్యాతి కాంచింది. దొడ్డి కొమరయ్య అమరుడవడం. ఓకే, నెక్స్ట్ వన్. ఆఫ్రికా ఖండంలో పెద్ద దేశం ఏది? ఆప్షన్స్: ఈజిప్టు, కాంగో, సుడాన్, నైజీరియా. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సుడాన్. ఆఫ్రికా ఖండంలో పెద్ద దేశం ఏది? సుడాన్. ఓకే, నెక్స్ట్ వన్. విద్య ఈ జాబితాలో ఉంది. ఆప్షన్స్: కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితా, పార్లమెంటు జాబితా. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఉమ్మడి జాబితా. విద్య ఈ జాబితాలో ఉంది. ఉమ్మడి జాబితా. ఓకే, నెక్స్ట్ వన్. రాజ్యాంగంలోని 21వ అధికరణంలో ప్రాథమిక హక్కులను జీవించే హక్కులో జీవితాన్ని పూర్తిగా ఆనందించడానికి కాలుష్యరహిత నీటిని గాలిని పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్మానించింది? ఆప్షన్స్: 1990, 1991, 1992, 1994. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 1991. రాజ్యాంగంలోని 21వ అధికరణంలోని ప్రాథమిక హక్కులను జీవించే హక్కులో జీవితాన్ని పూర్తిగా ఆనందించడానికి కాలుష్యరహిత నీటిని గాలిని పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్మానించింది? 1991లో. ఓకే, నెక్స్ట్ వన్. వ్యవసాయ సంస్కరణల సంఘం యొక్క సిఫారసు ఏది? ఆప్షన్స్: మధ్య దళారీలను తొలగించడం, భూ యాజమాన్యంపై పరిమితి, కౌలుదారులకు రక్షణ, పైవన్నీ. ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ భూ యాజమాన్యంపై పరిమితి. వ్యవసాయ సంస్కరణల సంఘం యొక్క సిఫారసు ఏది? భూ యాజమాన్యంపై పరిమితి. ఓకే, నెక్స్ట్ వన్. శారీరక శ్రమ ఎక్కువగా చేసే వాళ్ళకి రోజుకి కనీసం ఎన్ని కిలో క్యాలరీల శక్తి కావాలి? ఆప్షన్స్: 2100, 2200, 2400, 2500. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 2500. శారీరక శ్రమ ఎక్కువగా చేసే వాళ్ళకి రోజు కనీసం ఎన్ని కిలో క్యాలరీలు కావాలి? 2500 కిలో క్యాలరీలు కావాలి. ఓకే, నెక్స్ట్ వన్. శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు ఎవరు? ఆప్షన్స్: అశోకుడు, కనిష్కుడు,
శ్రీముఖుడు, బిందుసారుడు. ఓకే, నెక్స్ట్ వన్. ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ శ్రీముఖుడు. శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు శ్రీముఖుడు. ఓకే, నెక్స్ట్ వన్. లితో అంటే గ్రీకు భాషలో అర్థం ఏమిటి? ఆప్షన్స్ నీరు, శిల, జీవం, ఆవిరి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ శిల. లితో అంటే గ్రీకు భాషలో అర్థం ఏమిటి? శిల. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ లాస్యస్ ఎడ్యుకేషన్. అలాగే మరిన్ని కంటెంట్స్ కోసం, మరిన్ని మోడల్ పేపర్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ లాస్యస్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ.